భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో ఆంజనేయ సముద్ర లంఘనం గురించి, మైనాక పర్వత పూర్వ కథ గురించి నిన్న చెప్పుకున్నాం కదా. తర్వాత కథలో ఏమైందో ఇవాళ చూద్దాం. మైనాకుడికి సముద్ర ప్రేరణ. ఇప్పుడు సముద్రుడు ఈ మైనాకుడి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రసంగించాడు. మైనాక, నువ్వు చాలా కాలంగా కదలకుండా కూర్చొని విసిగిపోయి ఉన్నావు. కాసేపు నీ రెక్కలు హాయిగా చాచుకునేందుకు ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. రామకార్యార్థమై హనుమంతుడనే వానరుడు ఆశ్చర్యకరమైన సాహసం చేస్తున్నాడు. 100 యోజనాల సముద్రాన్ని ఒకే గుక్కలో దూకేయగల యోగం పట్టాడు. ఎంత యోగబలం ఉన్నా మధ్యలో దమ్ము కొంచెం జారిందంటే సముద్రం పాలైపోతాడు. కనుక ఇప్పుడు నువ్వు ఒకసారి పైకి ఎగిరి అతను వెళ్ళే దారిలోనే కిందికి దిగకుండా నీ మీద కొంచెం సేపు విశ్రమించే అవకాశం కల్పించు. అతను ఒక క్షణం విశ్రమించి యోగబలంతో ముందుకు వెళ్ళిపోతాడు. దీనివల్ల రామసేవ జరుగుతుంది. కనుక దేవేంద్రుడు దీనికి అడ్డం పడలేడు. హనుమంతుడు వెళ్ళిపోగానే నీళ్ళల్లోకి వచ్చేత్తూ గాని నీ వల్ల చాలా కాలంగా ఉపకారం జరుగుతోంది కనుక ఇవాళ రామసేవకుడికి సహాయం చేస్తున్నావు కనుక దేవేంద్రుడు నిన్ను మెచ్చుకుంటాడే గాని తిట్టడు. కనుక మైనాక, నువ్వు నీ రూపాన్ని ఆకాశంలోకి పెంచుకో, ఎగురు. ఈ విధంగా సముద్రుడు ప్రోత్సహించేసరికి మైనాకుడికి ఆశ పుట్టి ఆకాశంలో హనుమంతుడి దారికి అడ్డంగా పెరిగిపోయాడు. తనను చూస్తూనే హనుమంతుడు హమ్మయ్య అనుకుంటూ తన మీదికి దూకేస్తాడని మైనాకుడు ఆశపడ్డాడు. మైనాక విజయం. కానీ అపారమైన ఏకాగ్రతతో అనన్యమైన వేగంతో ముందుకు సాగిపోతున్న హనుమంతుడికి ఉన్నట్లుండి నీళ్ళల్లో నుంచి పొడుచుకు వస్తున్న వందలాది కొండకొమ్మలను చూసేసరికి చాలా విసుగొచ్చింది. చూస్తుండగానే అవి పెరిగి మేఘమండలాలను దాటి చివరికి తాను వెళుతున్న దారికి కూడా అడ్డంగా పెరుగుతుండేసరికి ఇదేదో విఘ్నం వస్తుందిరా బాబు అనిపించి కోపం ముంచుకు వచ్చింది. ఆ దెబ్బతో హనుమంతుడు తన వేగాన్ని మరింత పెంచి పెరుగుతున్న ఆ కొండ శిఖరాలను తన ఛాతితో బలంగా ఢీకొట్టాడు. దాంతో హనుమంతుడి బలమేమిటో అర్థమైన మైనాకుడు తన పొంగు తగ్గించుకొని ఆ శిఖరాల మీద మానవాకారంతో నిలబడి చేతులు జోడించి నమస్కరించి స్వాగత ముద్ర చూపిస్తూ ఇలా అన్నాడు. సాధు హనుమా, సాధు. నీ బలము యోగబలము 2 అద్భుతం. కార్యార్థమై వెళ్తున్న నీకు సహాయం చేయమని సాగరదేవుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు. మేము రామభక్తులం, నీకు హితులం, స్నేహితులం. ఒకసారి నా మీద విశ్రమించి మళ్ళీ ప్రాణాయామం బిగించి ప్రయాణం కొనసాగిస్తే పని తేలికగా ఉంటుంది. ఈ సాగరదేవుడిని పూర్వం శ్రీరాముడు పూర్వీకులైన సాగరపుత్రులు వృద్ధి చేసి పెంచి పోషించారు. అందువల్ల ఈ వంశం అంటే, ఆ రాముడంటే సాగరదేవుడికి అధిక ప్రీతి. నువ్వు నా మీద కాస్త విశ్రమించి వెళ్తే సాగరదేవుడు సంతోషిస్తాడు. నీ పని కూడా తేలిక, ఈ విజయం ఖాయమవుతుంది. నా స్నేహపూర్వక ఆహ్వానాన్ని మన్నించు. ఈ మాటలు విని హనుమంతుడు సంతోషపూర్వకంగా ఇలా అన్నాడు. మైనాక, నీ స్నేహానికి నేను చాలా సంతోషిస్తున్నాను. సాగరదేవుడి ప్రీతికి కూడా సంతోషిస్తున్నాను. అయితే నేను మధ్యలో ఆగే వీలు లేదు. మధ్యలో ఆగకుండా రామబాణంలాగా వెళ్ళిపోతానని వానర వీరుల దగ్గర నేను ప్రతిజ్ఞ చేశాను. అదిగాక సూర్యాస్తమయం అయ్యేలోగా లంకారాజ్యం చేరవలసి ఉంది కనుక ఏమీ అనుకోకు. నీ మంచి మాటలతో నీ ఆతిథ్యం అందినట్లే నేను భావిస్తున్నాను. నేను స్వీకరించినట్లే నువ్వు భావించు. నాకు ప్రేమతో సెలవివ్వు. ఇలా అంటూనే హనుమంతుడు కుడి చేత్తో మైనాక శిఖరాలను ఒకసారి తాకి ఆగకుండా సుడిగాలిలా ముందుకు తోసుకుపోయాడు. ఆకాశంలో దేవతలు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి మరింత ఆశ్చర్యపోయారు. యోగబలంతో సముద్రం దూకటమే అసాధ్యం. మధ్యలో ఇలా వ్యవహరించటం మరీ అసాధ్యం. ఇది హనుమంతుడికే చెల్లు. ఇది హనుమంతుడి వ్యామోహ రహితత్వానికి, సోమరతనం లేకపోవడానికి నిదర్శనమని వాళ్ళంతా ప్రశంసించారు. వారంతా హనుమంతుణ్ణి ఇలా కీర్తించారు. వందే సంతం హనుమంతం, వందే సంతం హనుమంతం, రామభక్తం బలవంతం, రామభక్తం బలవంతం, వందే సంతం హనుమంతం. జ్ఞాన పండిత అంజనతనయం, జ్ఞాన పండిత అంజనతనయం,
పవనపుత్రం భాస్కరతేజం పవనపుత్రం భాస్కరతేజం వాయుదేవం వానరవీరం వాయుదేవం వానరవీరం సచ్చిదానందం ప్రాణదేవం సచ్చిదానందం ప్రాణదేవం వందే సంతం హనుమంతం వందే సంతం హనుమంతం. ఇటు సాగర మైనాకులు అటు ఆకాశంలో ఇంద్రాది దేవతలు కూడా రామకార్యానికి విజయమవుగాక అని ఆశీర్వదించారు. సురసా విజయం. మైనాకుడు సాగరుడు చేసిన సత్కార్యానికి దేవేంద్రుడు వాళ్ళని ఎంతో అభినందించాడు. హనుమంతుడు ఇవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగిపోతున్నాడు. అది గమనించిన దేవతలకు హనుమంతుడిని మరింత పరీక్షించాలని సరదా పుట్టింది. ఆ సముద్రంలోనే ఇంకా కొంత ముందుకు పోతే సురస అనే దేవత వృద్ధాంగన నివసిస్తోంది. ఆమె దక్షుడి పుత్రిక, నాగజాతి మాతలలో ఒక మాత. ఆమె అపార తపశ్శక్తి కలది, బ్రహ్మవరాలు కూడా పొందిన వ్యక్తి. ఆమె ఇప్పుడు వృద్ధురాలై ప్రశాంతంగా ఏకాంతంగా సముద్ర గర్భంలో జీవనం చేస్తోంది. దేవతలు ఆమె దగ్గరికి వెళ్ళి సవినీయంగా నమస్కరించి ఇలా అన్నారు: అమ్మా, అదిగో అటు చూడు, మంచి తేజస్సుతో ఆకాశంలో ఏరి వస్తున్నాడే, అతడే హనుమంతుడు, వాయుపుత్రుడు. అతనికి ఇప్పుడు రామకార్యార్థమై లంకారాజ్యానికి పోవడం కోసం యోగబలంతో సముద్రాన్ని దాడుతున్నాడు. అతని శక్తియుక్తులను పరీక్షించవలసిన సమయం వచ్చింది. దానికి నువ్వే సమర్థురాలివి కనుక దేవకార్యంగా ఈ పని చేసి పెట్టు. ఇలా అంటూ దేవతలు ఆమెకు పరీక్ష చేయవలసిన విధానాన్ని వివరించారు. ఆమె సరే అని ఒప్పుకుంది. అంతే, ఉన్నట్టుండి హనుమంతుడికి ఎదురుగా అల్లంత దూరంలో సముద్రంలోంచి ఒక పెద్ద రాక్షసాకారం మైళ్ళకు మైళ్ళ ఎత్తున పైకి పొడుచుకు రావడం మొదలుపెట్టింది. ఆ ఆకారానికి చేతులు లేవు, కాళ్ళు లేవు, మొత్తం అంతా తలకాయే. అగ్నిపర్వతం లాంటి కళ్ళు, తోకచుక్కల లాంటి కోరలు, పాతాళ ద్వారం లాంటి నోరు, తాటిపట్టె లాంటి నాలుక. ఇది ఆకారం. ఘోరాతి ఘోరంగా ఉన్న ఆ భయంకర రాక్షసి శిరస్సును చూస్తే హనుమంతుడికి ఎందుకో భయం వేయలేదు, ద్వేషము కలగలేదు. ఆయన ఒక్కసారి తన మనస్సును ఏకాగ్రం చేసి చూశాడు. ఆ ఎదుటి వ్యక్తి దేవతా మహిళని తనను పరీక్షించడం కోసం ఇలా పెరిగిపోతోందని ఆయనకు అర్థమైపోయింది. ఇంతలో ఆకారం పిడుగులు పడుతున్నట్టుగా మాట్లాడసాగింది. రా హనుమా, రా. చాలా కాలం తర్వాత దేవతలు నాకు మంచి ఆహారాన్ని ఇచ్చారు. నిన్ను ఆహారంగా స్వీకరించమని నాకు దేవతల అనుమతి అయ్యింది కనుక నా నోరు తెరుస్తున్నాను. వచ్చి దీంట్లో పడిపోవంటోంది ఆకారం. అయినా హనుమంతుడికి వ్యతిరేక భావం కలగనే లేదు. ఆయన చేతులు జోడించి నమస్కరించి ప్రయాణం సాగిస్తూనే, మాత దక్షపుత్రి, నీకు నమస్కారం. నేను రామకార్యార్థినై రామదూతనై వెళ్తున్నాను. ఇది రామరాజ్యం. ఆయన రాజ్యంలో నువ్వు ఉన్నావు. ఆయన కార్యానికి నువ్వు కూడా సహాయం చేయడం నీ ధర్మం కనుక నా దారికి అడ్డురాకు. ఆ మాటలు వింటూనే సురసాదేవి పెద్దగా హోంకరించి ధిక్కరించి ఇలా అంది: హనుమా, నిన్ను దేవేంద్రుడు నాకు ఆహారంగా ఇచ్చాడు. అందువల్ల నువ్వు నా నోట్లో పడక తప్పదు. నేను నోరు తెరిస్తే నా నోట్లో పడకుండా తప్పించుకోవటం దేవతలకు కూడా సాధ్యం కాదు. నాకు అలాంటి బ్రహ్మవరాలున్నాయి కనుక నువ్వెంత? ఇదిగో నోరు తెరుస్తున్నాను, వచ్చి దాంట్లో పడు. ఈ మాటలు విని హనుమ మరోసారి చేతులు జోడించి ఇలా అన్నాడు: నాగమాత, నీకు నమస్కారం. దేవేంద్రుడు నన్ను నీకు ఆహారంగా ఇస్తే నేను కాదనను. కానీ నేను రామకార్యం మీద వెళ్తున్నాను. ఆయన భార్యను సీతాదేవిని దర్శించి ఆ వార్తను ఆ స్వామికి నివేదించవలసి ఉంది. ఆ పని మధ్యలో ఆగిపోయే ప్రసక్తి లేనే లేదు. ఆ పని పూర్తిగా ఆగానే నా అంతట నేనుగా వచ్చి నీ నోట్లో వాలుతాను. ఇది సత్యప్రతిజ్ఞ. నా మాట నమ్ము, అడ్డు తొలుగు అన్నాడు. అది విని సురస వికటట్టహాసం చేసి మళ్ళీ ఇలా అంది: హనుమా, అంత వెర్రిబాగులు దాన్ని అనుకోకు. నీకెన్ని పనులుంటే నాకెందుకు? నాకు బ్రహ్మవరం ఉంది. ఇదిగో నోరు తెరుస్తున్నాను, నీ బలం ఏమిటో చూపించు అంది. అప్పటికి ఆంజనేయ స్వామికి చిరుకోపం వచ్చింది. తర్వాత కథలో ఏమైందో రేపు చూద్దాం. ఆ ఆంజనేయ స్వామి కరుణాకటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, శుభం భూయాత్.